ఓసే లక్ష్మీ పార్వతి, వీధిలో ఓ ఆడకుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. దానికైనా కొద్దిగా విలువ ఉంటుంది, దానికైనా ఎథిక్స్ ఉంటాయి. నీ బతుకు అది కూడా లేదు. ఎవరి కోసం బతుకుతున్నావు? 65 సంవత్సరాలు వచ్చినాయి నీకు, అయినా సరే ఎందుకు బతుకుతున్నావు? ఆఖరికి నీ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కూడా నిన్ను చూసి పారిపోయే స్టేజ్లో ఉన్నావు నువ్వు. అలాంటి దౌర్భాగ్యమైన బతుకుతున్నావు. వీధిలో కుక్కనయ్యు నీకంటే. నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా నీకు? చిచ్చి, వీధిలో కుక్క కంటే హీనంగా బతికే నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించడానికి కూడా సరిపోవు. నీ బతికేంటో చెప్తాను చూడు. వీరగంధం వెంకట సుబ్బారావు గారి దగ్గర ఏమని చేరావు? తిండికి గతి లేక, అయ్యా నీ ఇంట్లో గిన్నెలు కడుగుతాను, నీ దగ్గర శిష్యరికం చేస్తాను, నాకు ఒక ముద్ద పెట్టు, నీ ఇంట్లో శిష్యరికం చేస్తా గిన్నెలు కడిగానంటే, ఆయన పాపం కదా అని జాలిపడి స్థానం కల్పిస్తే నెమ్మదిగా ఆయన చెవులో జోరీగలాగా చేరి నన్ను పెళ్లి చేసుకోండి అని, నీకంటే ఎంతో వయసు పెద్దవాడైన వీరగంధం సుబ్బారావు గారిని వలలో వేసుకుని కాదు పెళ్లి చేసుకున్నావు. నీ బతుకంతా అంతేనా? అందరినీ పెళ్ళైన వాళ్ళని వలలో వేసుకుని పెళ్లి చేసుకోవడమేనా నీ అవసరాల కోసం? ఇదేనా నీ బతుకు? దేశంలో భార్య చనిపోయిన వాళ్ళందరినీ ఉద్ధరించే ఉద్యమం ఏమన్నా స్టార్ట్ చేసావా? చిచ్చి, కుక్క కంటే హీనమైన బతుకు లక్ష్మీ పార్వతి నీది. నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా? ఆంధ్రుల ఆరాధ్యమైన పెద్దయ్య గారి జీవితంలో కూడా ఇదే విధంగా వీరగంధం గారి జీవితంలో ఎలా ప్రవేశించావు అలాగే ప్రవేశించి ఆయన్ని నాశనం చేశావు. మచ్చలేని చంద్రుడు పెద్ద ఎన్టీఆర్ గారు, మా ఆయన మచ్చలాగా శనిగ్రహంలాగా ఆయనకి దాపురించి ఆయన చావుకి కారణమయ్యావు. అలాంటి నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీకు ఉందా అంట? మీ పార్టీ వచ్చినాకే పెద్ద ఎన్టీఆర్ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే మాట్లాడావా? ఆయన పేరు తొలగిస్తే మాట్లాడావా? మాట్లాడను. నువ్వు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీకుందా? సిగ్గులేని వాగుడు వాగుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో. మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కూతలు కూస్తే తోలొలుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా మీ అసలు నిర్మల్.